ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ప్రతి ఒక్కరు కూడా దేవుని మందిరంలో ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. దేవుడు అప్పగించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే, నువ్వు దేవుడి మందిరంలోనికి ఈ ఉదయకాలాన్ని ప్రవేశించడం ద్వారా గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నావు అనే అనుభవం ఎప్పుడో దేవుడిని హృదయంలో ఉంచాడు కానీ, దాన్ని సంతోషంగా చేయడానికి నువ్వు ఇష్టపడగలగాలి. 2 వృత్తాంతాలు 5వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, సొలొమోను యెహోవా మందిరమునకు తాను చేసిన పనంతయు సమాప్తం చేసి, తన తండ్రైన దావీదు ప్రతిష్ఠించిన వెండి, బంగారమును, ఉపకరణములన్నిటినీ దేవుని మందిరపు బొక్కసములలో చేర్చెను. తర్వాత యెహోవా నిబంధన మందసమును సీయోనును దావీదు పురము నుండి తీసుకుని వచ్చుటకే సొలొమోను ఇశ్రాయేలు పెద్దలను, ఇశ్రాయేలు వంశములకు అధికారులకు, గోత్రముల పెద్దలందరినీ యెరూషలేము నందు సమకూర్చెను. ఈ లేఖనాలన్నిటిని చూస్తూ ఉన్నప్పుడు సొలొమోన్ అయితే ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరుస్తూ ఉన్నాడు. అలా సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు వారందరూ కూడా దేవుడి సన్నిధిలోని స్తుతించడానికి, ఆయన గనపరచడానికి ఇష్టపడుతూ ఉన్నారు. 11వ వచనం నుంచి, యాజకులు పరిశుద్ధ స్థలము నుండి బయలుదేరి వచ్చినప్పుడు అచ్చట కూడి ఉన్న యాజకులందరూ తమ వంతులు చూడకుండా తమ్మును తాము ప్రతిష్ఠించుకొండ్రి. దేవుడి మందిరంలో ఎలా ఉన్నారో చూడండి. ఆసాపు, హేమాను, యెదుతూనుల సంబంధులైన వారును, వారి కుమారులకును, సహోదరులకును, సంబంధికులకు పాఠకులైన లేవీయులందరూను సన్నపు నారవస్త్రములను ధరించుకొని, తాళములను, తంబురలను, సితారాలను చేత పట్టుకొని బలిపీఠమునకు తూర్పు తట్టు నిలిచిరి. వారితో కూడా బూరల ఊది యాజకులు 120 మంది నిలిచిరి. బూరల ఊదువారును పాఠకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానములు చేయగా, యాజకులు పరిశుద్ధ స్థలముల నుండి బయలు వెళ్ళి ఆ బూరలతోనూ, తాళములతోనూ, వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని స్తోత్రం చేసిరి. అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండి ఉండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరం నిండుకొనగా, సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలువలేకపోయిరి. ఇక లేఖనాలు కనుక గమనించినట్లయితే దేవుడి మందిరంలో ఎటువంటి మహిముందో, ఎటువంటి మహత్యముందో మనం తెలుసుకోవాలి. యెహోవా తేజస్సుతో దేవుడి మందిరం నిండుకున్నప్పుడు సేవ చేయుటకు యాజకులు దాంట్లో నిలవలేకపోయినంతగా దేవుడి సన్నిధి అలుముకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కనుక ఈ ఉదయకాలాన్ని నువ్వు మందిరాన్ని సమీపించడానికి ఇష్టపడాలి. కుటుంబాలతో కలిసి ఈరోజు దైవ సన్నిధిలో నువ్వు ఉండాలి. అలా ఎప్పుడైతే నువ్వు దైవ సన్నిధిలో ఉండడానికి నువ్వు ఇష్టపడతావో, అప్పుడు ఖచ్చితంగా దేవుడు తానే దిగి వచ్చినప్పుడు దేవుడి యొక్క గొప్ప కార్యాలు చూడడానికి ఆయన మహిమ మహాత్యాన్ని నువ్వు ఎంతగానో పొందుకునేటువంటి వ్యక్తిగా ఉంటావు. కనుక ఆ విశ్రాంతి దినం దేని కొరకు ప్రతిష్ఠించబడింది అనేటువంటి జ్ఞానము ఈ దినాన నీ హృదయంలోనికి వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా మహిమకరమైనటువంటి ఆశీర్వాదంలోనికి ప్రవేశిస్తావని నువ్వు తెలుసుకోగలగాలి. కనుక దేవుడి మందిరంలో ఏముంది? దేవుడి మందిరంలో ఏముందో అది నువ్వు తెలుసుకోగలగాలి. అది తెలుసుకోగలిగినప్పుడు గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. కనుక యథావిధిగా తప్పదు అనుకున్నట్లుగా నువ్వు మందిరంలోనికి రావడం కాదు గాని, లోకస్వార్త 19 అధ్యాయము 45-46 వచనాలు చూసినప్పుడు, ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయం చేయువారితో నా మందిరము ప్రార్థనా మందిరము రాయబడి ఉన్నది. అయితే మీరు దాన్ని దొంగలుగా చేస్తారని చెప్పి వారిని వెళ్ళగొట్టడం ఆరంభించాను. కనుక ప్రార్థనా మందిరం అదెంతో గొప్పది, బలమైనది, అది విలువైనది. దాంట్లోనికి మనం ఎలా ప్రవేశించాలి? మనం ఎలాగైతే మొక్కుకున్నామో, మనం ఎలాగైతే ఆయన స్తుతించాలనుకున్నామో, ఎలాగైతే ఒప్పుకోవాలనుకున్నామో, వాటన్నిటి విషయంలోనూ ఆయన సన్నిధి దిగి వచ్చినప్పుడు, మనల్ని దేవుడు ఒప్పింపజేస్తూ ఉన్నప్పుడు ఒప్పుకోవడానికి మనం సిద్ధపడుతూ ఉండాలి. కనుక సర్వశక్తుడైన జీవం కలిగిన దేవుడి ఉదయకాలాన్ని ఆ మహిమ కలిగినటువంటి సమాధానకరమైనటువంటి సన్నిధి గల మందిరంలోకి నువ్వు అడుగు పెడుతూ ఉన్నావు. యెహోవా తేజస్సుతో మందిరం నిండినందున యాజకుడు అందులో ప్రవేశింపలేక ఉంటుంది. దైవ సన్నిధిలో నువ్వు సిద్ధపడి ఉండు. నువ్వు సిద్ధపడినట్లయితే ఖచ్చితంగా నువ్వు గొప్ప మహిమకరమైన సన్నిధిని అనుభవిస్తావు. నీవు విడుదల పొందుతావు. యవనస్తులైన నీ పిల్లలు విడుదల పొందుతారు. ఇంకా చిన్నవారుగా ఉన్నటువంటి బాలురు కూడా విడుదల పొందుతారు. ప్రతి సమస్య బలహీనతల నుంచి విడుదల పొందేటువంటి దినాన్ని
నువ్వు నిర్లక్ష్య పెట్టకుండా ఆయన సన్నిధిలో నువ్వు సాగిలపడు. ప్రభా, ఈ ఉదయకాలాన్ని నీ మందిరంలో ప్రవేశించడానికి ప్రతి ఒక్కరికి కృపను అనుగ్రహిస్తుండగా, వ్యర్థమైనటువంటి పనుల్లో ఆనందించకుండా, వ్యాపారాలు చేయకుండా, లోకవార్తలు చెప్పుకోకుండా, ఇష్టం వచ్చినట్లుగా నాయన ఉండకుండానట్లుగా తండ్రి నాయన నీ సన్నిధిలోనికి వచ్చి అనేక సంగతులు నేర్చుకుని బలమునొందినట్లుగా కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.